Hello everyone, welcome to Big Boss Reviews by D&D powered by ఆలూ చిప్స్. ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను బేసికల్గా ఆకలి వస్తుందని. సో బేసికల్గా ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక పర్సన్కి బాగా థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే మన నాగ్ సార్కి. ఎందుకంటే మేము ఏదైతే రీల్స్ చేసి ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అదే ఆయన ఎపిసోడ్లో చెప్పేస్తున్నారు. లిటరల్గా పాయింట్ టు పాయింట్, వర్డ్ టు వర్డ్ అదే చెప్పేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో అవును. మచ్ నాగ్ సార్. మాకు సీక్రెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ చూసి అవి మీరు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ అలాగే మా వీడియోస్ చూడండి నాకు సార్. సో ఇవాళ ఎపిసోడ్ గురించి వచ్చేస్తే, ఇవాళ ఎపిసోడ్లో చాలా ట్విస్టులు, టర్న్లు, చాలా టాస్క్లు, సాక్రిఫైస్లు, చాలా ఏడుపులు, చాలా రాడ్లు, మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్లు చాలా జరిగాయి. అదంతా డిస్కస్ చేద్దాం. నాతో ఉన్న డీ గడ్. హాయ్ రెడ్డి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నావు? బాగున్నా. మొత్తానికి నాగ్ సార్ అయితే మనం చెప్పినవన్నీ వినేసి చెప్పేస్తున్నారు అనమాట. నాగ్ సార్ సగం ఎలిమినేషన్ అవును. మనకి ఇచ్చేయాలి లిటరల్ గాను. మొత్తం అంతా ఆయన మనం అన్ని అనుకుని చెప్పేస్తున్నారు. అవును, ఆల్రెడీ నన్ను కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏముండబోతుంది, ఆ, నాకు అది ఏముండుతుందని. సేమ్ యాస్టీస్ అవి అడిగారు. అదే ఉమ్, యాక్చువల్గా వర్డ్ టు వర్డ్ రా లత్కోర్ హరీష్ అవును. టాపిక్ అయితే సేమ్. నాకు తెలిసి ఈ సాటర్డే ఒక టాపిక్ అయితే వస్తుంది రా. ఆ లత్కోర్ అని అన్నాడు చూడు మన మాస్క్ మ్యాన్, ఆ, దాని గురించి టాపిక్ వస్తుంది. లత్కోర్ ఉమ్. అంటే తప్పు కాదు, అతను అంటే తప్పు. ఆ అయితే నేను ఓ మాట అంటాను, లత్కోర్ హరీష్. ఓకేనా? మంచిదేనా? నేను ఆ కాంటెక్స్ట్ లో అనలేదండి. లత్కోర్ ఉమ్, అంటే చిల్లర పంచాయతీలు, ఆ ఉద్దేశంతో అన్నాను. హరీష్ నాకు నువ్వు మాకు లత్కోర్ అనేవాడు నువ్వు ఇంట్లో వాడతావా? వాడవు కదా. బిగ్ బాస్ లో ఎలా కరెక్ట్ అయిపోయింది? కూల్. ఉమ్, సో అది డి. ఇంకా చెప్పు డి, ఇవాళ నీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఫస్ట్ సంజన ఉమ్. ఎగ్జిట్ అయిపోయింది లిటరల్ గాను, వెనక్కి అవును. వచ్చింది, ఒక్కొక్కళ్ళ గురించి చెప్పింది లిటరల్ గాను. ఉమ్, అవును. నాకైతే రాము గురించి అది చాలా ఖర్చు పడేసినట్టు అనిపించింది రా లిటరల్ గాను. అవును. ఎక్కడ కూడా సంజన చెప్తున్నప్పుడు నాకు చదివేమనలేదు, కానీ వీడియోలో తను చదువుతుంటే మాత్రం ఆ, అలా అడగడం కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. అదే చేసి మీద పక్కన నాకు సార్ పక్కన ఉండి అదిస్తే తప్పు కాదు, అక్కడ లోపల అదిస్తే తప్పు. అదే సంజన ఎంత చేసినా సపోర్ట్ చేస్తున్నా వస్తుంది అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ టీం. అవునవునవును, ఆమెను కొంచెం బాగా ఎక్కువ పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సరే ఫస్ట్ ఈ డిస్కస్ చేద్దాం, తను ఒక్కొక్కళ్ళ గురించి ఏముందో డిస్కస్ చేద్దాం. ఐ థింక్ ఫస్ట్ సుమన్ శెట్టితో స్టార్ట్ చేసినట్టుంది. సుమన్ సుమన్ శెట్టి శెట్టి దేనికి స్టాండ్ తీసుకోడు, ఎప్పుడు స్టాండ్ ఉండదు అతని నుంచి అని చెప్తుంది. స్టాండ్ తీసుకోడు, హ్యాండ్ వాష్ చేసేస్తాడు సార్ లిటరలీ అంట. లిటరల్ గాను మన సుమన్ శెట్టి ఏం మాట్లాడలేదు కదా, ఇప్పుడు కూడా స్టాండ్ ఆ, తీసుకోవట్లేదు. అది ఏం మాట్లాడలేదు, ఒక ఓటు కూడా రాలేదు నోట్లోంచి, అలాగే నించున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆయన మిస్ అవుతున్నట్టు కూడా ఏం చెప్పలేదు లిటరల్ గాను. బేసిక్ గా అవును. సుమన్ శెట్టికి ఎవరు ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు బేసికల్ గా. అవును. లిటరల్ గా అట్లుంది లిటరల్ గాను. అండ్ అంతే. సుమన్ శెట్టి తర్వాత ఇంకా సుమన్ శెట్టి వెళ్ళిపోతేనే బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే తన సిగరెట్ ప్యాకెట్స్ ఇప్పుడు తీసేస్తుంది కదా. ఆ, లేదు, సాక్రిఫైస్ వెళ్ళిపో చేయలేదు కదా. అప్పుడు కాదు, ఆ, మామూలుగా జనరల్ గా సంజన ఇంట్లో లేకపోతేనే ఉమ్, బెస్ట్ అనుకోండి. అవునవునవునవునవునవును. నెక్స్ట్ ఇంకా శ్రీజాన్ అడిగారు. త్రీ శ్రీజ 3000% నుంచి 300% వరకు ఇంప్రూవ్ అయింది సార్, గోల చేస్తుంది ఇది అది అది అని చెప్పి. సో ఇంకా నస్ అయితే ఉంది, కానీ అంత ఇంతకుముందు గంటలు గంటలు ఆర్గ్యూ చేసేది, ఇప్పుడు అంత లేదు. ఓన్లీ జస్ట్ ఒక అరగంట ఆర్గ్యూ చేస్తుంది అంది. శ్రీజ కూడా థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుండిపోయింది. అంతే, 2 days నుంచి కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. అందరూ ముత్తుతున్నారు కదా, ఇంకా నువ్వు అవును. నచ్చబెడుతున్నావు, మనిషిలో కొంచెం చేంజ్ రావాలి కదా. చేంజ్ రాని పర్సన్ ఒకడు ఉన్నాడు, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం మనం. ఆ, అయిపోయింది, శ్రీజ అయిపోయింది. తర్వాత తర్వాత ఫ్లోరా తెలుగు అంతగా రాకపోయినా తను ఫైట్ ఆ, చేస్తుంది, తెలుగు నేర్చుకోవాలి బాగా అని చెప్తుంది. ఆ, అది భాష రాదు ఆమెకి, తను ఫైట్ చేస్తుంది అంటే. తను కూడా ఉంది, ఐ విల్ ఏం ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఆ భాష ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్, నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్పింది. కూర్చోబెట్టేశారు. భరణి అనుకుంటా. బాగానే ఆ, బాగానే కూడా స్టాండ్, నా విషయంలో ఎప్పుడు స్టాండ్ తీసుకోడు, ఆ. పక్కన గురించి ఆలోచిస్తా కానీ నా విషయం మాత్రం ఎప్పుడు. అది కాదురా, ఆ, స్టార్టింగ్ లో ఆ, లేదు లేదు, అది మిస్ సంజన గారు అని అన్నాడు. ఆ, చా మిస్ అవుతున్నావా, నువ్వే కదా ఓట్ చేసింది అంటే నోట్లో పిన్ ఆఫ్ సైలెన్స్. పిన్ డ్రాప్ సైలెంట్ నోట్లో రాయబడింది. అది లేవడమే. ఐ మిస్ యూ సంజన గారు అంట మళ్ళీ. చా నాకు సార్ బాగాలేదు, భలే వేసాడు. చా అవునా, మరి నువ్వే కదా వెళ్ళిపోతున్నప్పుడు నామినేట్ చేసింది, అప్పుడు ఏమైందంటే సైలెంట్ అయిపోయాడు దెబ్బకి లిటరల్ గాను. స్టాండ్ తీసుకోవడం చెప్పినట్టుంది లిటరల్ గాను. అవును.
అంటే వేరే వాళ్ళు స్టాండ్ తీసుకున్నాను కానీ నాకు మాత్రం ఎప్పుడు స్టాండ్ తీసుకోదు నా విషయంలో. అవును. నెక్స్ట్? నెక్స్ట్ కళ్యాణ్. ఆ! కళ్యాణ్ ఏమో చేంజ్ అవుతూ వస్తున్నాడు కళ్యాణ్ కూడా అని చెప్పింది. అదే. అంతగా ఎక్కువ ఏం చెప్పలేదు. ఎక్కువేం చెప్పలేదు. అవును. ఈస్ చేంజింగ్ అని చెప్పింది అంతే. హ్మ్. నెక్స్ట్ రీతు గురించి కూడా అంత ఎక్కువ ఏం చెప్పలేదు. షీ ఈస్ స్వీట్ అని చెప్పింది. హ్మ్. తను ఏం మార్చుకోక్కర్లేదు ఓకే అని చెప్పింది. ఐ విల్ మిస్ యువర్ హగ్ సంజన గారు అనంది. మంచి అవును. నెక్స్ట్ రామారావు. ఈయన మాత్రం కరిచి పడేసిందిరా లిటరల్ గాను. ఈ రోజు బాగాలేని పర్సన్ అంటే రామారావు తోటికే బాగాలేదు ఈ రోజు. ఇవాళ చాలా బ్యాడ్ గా నూకి పడేశారు లిటరల్ గాను. ఏం చేశాను రా బిడ్డ నీకు తక్కువ, ఏం చేశాను నేను నీకు అంటే అతను మాట్లాడుతుంటే ఫుట్బాల్ లో తలుపుతున్నావు నువ్వు. నేను అదే చూసాను. ఇలా చెప్తాడు సార్, అక్కడికి వెళ్ళి ఏదో చెప్తాడు సార్, ఏదో చెప్పిందిరా ఒక సన్నివేశం. అదే ఆ, కాఫీ. అదే అంటే హరీష్ హరీష్ రామలత మాట్లాడుకున్నాం. అంటే రామలత ఏం మాట్లాడలేదు. హరీష్ చెప్తున్నాడు ఆమె వెళ్ళిపోవడం గురించి ఆయన మాట్లాడుకుంటూ ఇలాగా ఇక్కడ పని అక్కడ పని అన్ని చేస్తది. ఇక్కడ నుంచి తీసి అక్కడివి, అక్కడి నుంచి తీసి ఇక్కడ దొంగతనం ఇవన్నీ చాలా చీప్ గా బిహేవ్ చేస్తది అని చెప్తుంది అనమాట. అదే 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 ఇంకా రామారావుతోడు నేను అవునా లేదా అన్నాడు. వెళ్ళాక ఈమెతో చెప్తున్నాను లిటరల్ గాను. బేసిక్ గా అతను ఏం స్టాండ్ తీసుకోవట్లేదు బేసికల్ గాను. అవును. ఏ అయితే ఉప్పేస్తున్నాడు, ఇలా అయితే ఉప్పేస్తున్నాడు. నేనేం తక్కువ చెందినరా బిడ్డ అని ఏడ్చింది లిటరల్ గాను. అదేం కాదక్క అంటే ఫుటేజ్ ఉంది, ఫుటేజ్ ఉందిరా అని అంటుంది. పాపం దానికి కూడా మనోడు కొంచెం భయపడిపోయినట్టున్నాడు. నాకు సరితే ప్రింట్ ఆఫ్ సైలెన్స్, అసలు మొత్తం స్టన్ సైలెన్స్, అందరు షాక్. ఏంది ఇలా కలిసి పడేస్తుంది అని చెప్పేసి లిటరల్ గాను. అది కూడా పక్కన నాగసాన్ని ఉంచుకొని అలా అనడం అలాగా. అదే మనకు కొంచెం భయంగా ఉంటుంది కదా host అంత పెద్ద host తోని. కొంచెం ఆ మర్యాద ఉండాలి అని చెప్పి అని కంట్రోల్ లో మాట్లాడాలని అనుకుంటా. అప్పుడు కూడా వాయిస్ రైస్ చేసి పక్కన నాగసా ఉన్నప్పుడు అదే వాయిస్ రైస్ మాట్లాడలేం కదా. అదే 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 కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద తరహాగా ఉండాలి. కానీ ఇదైతే అరిచి పడేసింది లిటరల్ గాను. అవును. అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదురా అలా అరుస్తుంది అని చెప్పేసి. రాము అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయడా, అన్నట్టు చెప్పాడు లిటరల్ గాను. తర్వాత నెక్స్ట్ హరీష్. అబ్బా ఇదైతే అసలు అల్టిమేట్. అసలు అయితే ఇటు గబ్బునా కొడుకు అని చెప్పింది లిటరల్ గాను. పచ్చి మన భాష చెప్పాలంటే, సారీ టు అఫెండ్, గబ్బునా కొడుకు స్నానం చేయడు, చెయ్యిలా పెట్టు కూర్చున్నాడు అంటే గబ్బు దబ్బుతోంది లిటరల్ గా ఒంటి నుంచి. అదే చేత్తో వంట వండేస్తున్నాడు లిటరల్ గాను. అదే హైజీన్ మెయింటైన్ చేస్తాను సార్, ఒక్కళ్ళు నేను హౌస్ మేట్ లో చెప్పండి సార్, నేనైతే అప్పుడు ఎప్పుకున్నాను సార్ అంట. అదే 3 days నుంచి ఒకటే హుడీ ఆ బ్లూ హుడీ అన్నారా? ఆ బ్లూ హుడీ పక్కకు వస్తే స్మెల్ వస్తుంది. గబ్బునా కూడా స్నానం చేయట్లేదు లిటరల్ గాను హౌస్ లో. ఇప్పుడు స్నానం చేయరా అని చెప్తే నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఆర్గ్యూ చేస్తాడు. బేసిక్ గా విసిగిపోయింది లిటరల్ గాను. అసలు భరించలేం సార్ ఈ మనిషిని, సాడిస్ట్ లాగా ఇది చేస్తాడు, పీకుతాడు, చంపుతాడు, ఆయన భరించలేం అన్నట్టు చెప్పింది లిటరల్ గా. ఇమాన్యుయల్ గురించి పవన్ డిమాన్ పవన్ అయితే కష్టమే అతను ఏం చెప్పినా చేంజ్ చేసుకోవడం చెప్పి. అదే రా బేసిక్ గా రితుని సేవ్ చేయలేదు, శ్రీజాన్ నామినేట్ చేశాడు అన్న రీజన్ బాలేదు. నీకోసం తను త్యాగం చేసింది, నువ్వు చెయ్యాలి కదా, చెయ్యలేదు, కష్టం సార్ అని చెప్పింది. మాన్యుయల్ గురించి ఆల్రెడీ చేంజ్ చేయడు అని చెప్పింది. అది బాగా సెంటిమెంట్ అయిపోయింది యాక్చువల్ గా. మా మదర్ గుర్తొస్తుంది, ఒళ్ళో తల పెట్టుకునేది, ఇది అది అని చెప్పాడు. బాగా సెంటిమెంట్ అయిపోయింది యాక్చువల్ గా అది లిటరల్ గా. వాళ్ళిద్దరి మధ్య ఏదో బాండింగ్ ఉన్నట్టుంది, లైక్ బెస్టీస్ లాంటి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అది కనిపించింది యాక్చువల్గా వాళ్ళ షోలో. అది అయిపోయిన తర్వాత ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటే మళ్ళీ అది వెళ్ళిపోతుంది యాక్చువల్గా. నాకు సార్ 2-3 సార్లు అడిచాడు, చెవులా చెప్తాడు, సార్ వెళ్ళిపోకూడదు సార్, ఉంది సార్, ఉండండి సార్, పిలవండి సార్ ఆగు అని చెప్పి పిలిచారు. సాక్రిఫైజెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు లిటరల్ గాను. నీకు ఏది హైలైట్ అనిపించిందిరా సాక్రిఫైజెస్ లో నీ ఒపీనియన్ లో? హైలైట్ అంటే ఇంకా రీతుదే కదా. రీతుది ఓకే, నాకు సుమన్ శెట్టిది హైలైట్ అనిపించింది. అవునవును. ఫస్ట్ ఏమో మనోడు లేచాడు ఇలా, చెప్పండి సార్, జయం సినిమాలో వేస్తాడు వాళ్ళు లేచినట్టు. ఫస్ట్ కింద చూసాడు, నువ్వు అని ఫస్ట్ చెప్పేస్తే బాగోదని చెప్పి కొంచెం ఆలోచించినట్టు యాక్ట్ చేశాడు. నేను చేయను సార్ అంటే నాకు సార్ కూడా, ఓ నువ్వు చేయవా, ఓకే ఇట్స్ హిస్ చాయిస్ ఓకే అని చెప్పి కూర్చోబెట్టేశారు. కాదు ఎలాగా పంపించాలని చెప్పి డిసైడ్ అయ్యారు బిగ్ బాస్. అవును
దానికి మళ్ళీ 4 టైమ్స్ అది 4 టాస్క్ అని చెప్పారు. ఆ! అక్కడితో అవ్వకపోతే అది ఎండ్ చేయాలి కదా! ఆ! ఎండ్ చేయకుండా ఇంకొకటి మళ్ళీ ఇంకొకటి అలా 3 సార్లు పెంచుకుంటూ అది యాక్చువల్‌గా ఫ్లాప్ ఇంకే అయిపోయింది. మధ్యలో అవును. ఇంకోటేంటి ఘోరం రితు జుట్టు కత్తిరించేసుకుంది. అది ఆ! గోలెట్టేస్తది కదా! "ఏరా నా అవును. జుట్టు కత్తిరించారు. ఇప్పుడు దాన్ని పంపించారు. నా జుట్టు మీరిత్తారా?" అని గోల దొబ్బుద్దది. ఆ! అందుకే అవును. సార్ బర్నీ ఉన్నాడు కదా! ఆ బాక్స్ ఏమో ఆయన చేతికి ఇచ్చేయమని చెప్పండి. అప్పుడు 500 హ్మ్. అయిపోతుంది. అది అవ్వకపోతే తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకోండి. చిటికలో వచ్చేస్తా అని చెప్పండి. అప్పుడు ఆలోచిద్దాం అందాం అని చెప్పి సపోర్ట్ టీమ్ చెప్పుకుంటుంది. అవును. సరే బిగ్ హ్మ్. బాస్ మంచోడు కాబట్టి ఇంకో ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఇలాగే బర్నీ దగ్గర బాక్స్ ఉంటే అది తీసి పెట్టాలి అని మనం టంగ లేచి వెళ్ళిపోయాడు అని అవును. చెప్పి రూమ్ లోకి వెళ్ళి ఇలా గుద్దేస్తున్నాడు ఇట్లాగా. ఆ, అదేంటి ఆ ఆహా! రూమ్ లో తీసి పెట్టమన్నారు. ఎక్కడ అదేంటి అవును. స్టోర్ లో పెట్టమంటే అవును. ఇలా కొట్టేసి ముద్దులు పెట్టేసి దాన్ని ఇలా కొట్టేసి అబ్బా ఎంత సీన్ చేసాడో లిటరల్ గాను. మేబీ ఓకే ఇట్స్ పర్సనల్ థింగే కానీ చూడడానికి నాకు అలా అనిపించింది లిటరల్ గాను. అవును. ఇది ఎలా ఉందంటే కాన్సెప్ట్ ఆ, అదేంటి 'దిల్' సినిమాలోని ఆడికి ఎలాగో సీట్ ఇచ్చా అని ఫిక్స్ అయిపోతారు. అదే 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 క్వెషన్స్ అడుగుతాడు కదా! సీట్ ఇచ్చేస్తా సార్ అలా ఇప్పుడు పంపించేయొచ్చండి. ఆ, ఇప్పుడు ఆ, పంపించేయొచ్చండి అలాగే. అలాగే ఉంది అది లిటరల్ గాను. అదైతే యాక్చువల్ ఫ్లాప్ అయిపోయింది వాళ్ళు అనుకున్నది. ఈ సుమన్ అవును. శెట్టి అడ్డం తిరగడం వల్ల మొత్తం ఆ! అంతా మళ్ళీ చేంజ్ మంచి చేశారు లిటరల్ గా. మళ్ళీ శ్రీజ కూడా రిజెక్ట్ చేసింది కదా! ఒక బట్టే వేసుకోవాలి, ఒక జత ఆ! బట్టలే వేసుకోవాలి అని చెప్పేసి. ఒరే యాక్చువల్ గా ఇది ఒక సీజన్ లో భాను అనుకుంటా, మన సీజన్ 2 లో భాను కూడా అంతే క్లోత్స్ అన్ని వెళ్ళిపోయాయి, పనిష్మెంట్ ఆ! తెచ్చారు, తను వేరే వాళ్ళ బట్టలు అవునవును. తీసుకుని వేసుకుంది అప్పుడు. అవును. కానీ అప్పుడు కూడా ఏదో గోను సంచి లాంటిదో ఒకటి ఇచ్చారు మరి అదెప్పుడో మరి. ఏ సీజన్‌లో గాని ఓకే ఓకే ఆ! ఓకే. అతనికి 'టేస్టీ తేజ'. ఆ 'టేస్టీ తేజ' అతనికి లాస్ట్ ఇయరే, గోను సంచి ఒకటి లాస్ట్ ఇయరే అది మరి లాస్ట్ ఇయరే ఆ! అది. ఆ! అవును. తర్వాత మళ్ళీ ఆ పంపించారులే. తర్వాత మళ్ళీ పంపించారు. అదే 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 శ్రీజ హ్మ్. ఒప్పుకోవాల్సింది మరి, నేను చెయ్యను సార్ అని చెప్పేసింది హ్మ్. తను కూడా లిటరల్ గా. ఎందుకంటే మళ్ళీ పంపిస్తది అలాగా. ఓ 2, అవునవునవును. 3 డేస్ తర్వాత వాళ్ళే పంపిస్తారు. అదే బట్టలు లేకపోతే కష్టం కదా, వేరే వాళ్ళ ఆ! బట్టలు అంటే సైజులు తేడా వచ్చేస్తే వేసుకుని, ఈ పిల్ల అసలే ఆ! బక్క పిల్ల అందరికన్నాను. హ్మ్. అదేలే శ్రీజ ఈ కాఫీ ఒప్పుకోవాల్సిందే. పౌడర్ అంటే అది అందరికి ఈక్వల్ కాబట్టి ఆ ఎవరు తాగరు. రీతు ఒక్కతే అడుగుతుంది కాబట్టి అది తనుజ. తనుజ. తను ఒక్కతే అడుగుతుంది కాబట్టి అది ఓకే. శ్రీజ తనకి ఒప్పుకోవాల్సింది, పంపించాం. ఒప్పుకుని ఉంటే కొంచెం ఆ! పాజిటివ్ అయ్యేది తనకి. అనవసరంగా ఆ! వద్దని చెప్పేసింది. కానీ అది కూడా ఒక పక్క ఎందుకంటే తనకు ఇప్పుడు తనకేమైనా బెనిఫిట్ అయితే తీసుకున్నా ఓకే. అవునవునవును. అంటే తన గురించి తను సెల్ఫిష్‌గా ఆలోచించి స్టాండ్ తీసుకుంది దానికి అదన్నా ఓకే. అంతే. అందరిలాగా నుంచి ఇప్పుడు రీతు చూడు రీతుకి తనకు బెనిఫిట్ అవ్వకపోయినా కట్ చేయించుకుంది. అవునవునవునవునవునవును. అవును. హ్మ్. అదే అదే అదే. ఈ రీతు అయితే ఇంకెవరు చాలా సీజన్ నుంచి జుట్టు కత్తిరించుకుంటున్నారు లిటర్గా. దీప్తి అవును. సునైనా, ఆ! ఇంకెవరో ఓ సీజన్ లో ఎవ్రీ సీజన్‌లో ఉంటదది. ఆ లాస్ట్ సీజన్‌లో లేనట్టుంది అంతే. వాసంతి, ఒక సీజన్ లో ఆ! వాసంతి, ఇంకో సీజన్ లో ప్రియాంక, పొట్టి ప్రియాంక ఉంటది అవును. కదా, తను అవును. అందరూ కత్తిరించుకున్నారు, రీతు కూడా కత్తిరించుకుంది లిటల్ గా. హ్మ్. మా బాబు అవును. మొత్తానికి కత్తిరించేసుకుంది. మనోడు నాకు సార్ ప్రతిదానికి బ్యూటిఫుల్ రితు, బ్యూటిఫుల్ రితు అది వెయ్యాలి ఇంకా పొగ. ప్రతి సీజన్‌లో అదే చెప్తారు ఆ! నాకు సార్. మరి నాకు సార్ కొంచెం మరీ మంచి హృదయం కాబట్టి లిటరల్‌గా నా అమ్మాయి ఫీల్ అవ్వకూడదని చెప్పి బ్యూటిఫుల్ రిత్యూ స్టాండ్ అప్, బ్యూటిఫుల్ రిత్యూ సిట్ డౌన్, థాంక్ యూ సార్. కళ్యాణ్ మాటలు, పవన్ మాటలు ఏవి నమ్మొద్దు. కళ్యాణ్ మాటలు పవన్ మాటలు నమ్మొద్దు అనేదో అన్నాడు లిటరల్‌గా. అవును. అవును. తర్వాత సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత మధ్యలోనే తనుజ వచ్చి అడుగుతుందన్నమాట హరీష్‌ని. ఆ! మీకు టీ పెట్టి ఇవ్వండి అని చెప్పి. నేను చేయను. నేను చేయను. నేను చేయను. నా నేను ఇగో హై అట్టేది. హ్మ్. నేను హైజీన్ కాదు కానీ నేను చేయను. అది కాదండి మీరు మొన్న వరకు చేశారు కదండీ! నా వేలు బాలేదండి. నేను చేయను. ఆ! నేను చేయను. అబ్బబ్బబ్బబ్బబ్బా! హ్మ్. ఏ లిటరల్‌గా తనప్పుడు సంజన వస్తోంది లిటరల్‌గా. ఆ! సంజన వస్తుందని చెప్పే తనుజ టీ పెట్టమన్నమాట. ఆ! అయితే దానికి ఇతనికి ఆల్రెడీ సంజన యొక్క సంజన చెప్పింది కదా! తన కోపంలో వల్ల ఉన్నాడు. నెగెటివ్ ఆ! కోపంగా ఉన్న క్లియర్‌గా ఫేస్‌లో కనిపించేస్తుంది. పక్కన సుమన్ శెట్టి ఉన్నాడు. ఈవిల్. ఇప్పుడు చూడండి ఆ! డ్రాగన్ వస్తుంది. ఎంటర్ ద డ్రాగన్. ఇది అది అంటే వెరీ సుమన్ శెట్టి కూడా అన్నాడు లిటరల్ గాను. సుమన్ శెట్టికి ఇష్టం లేదు అవును. ఆమె లిటరల్ గాను. అవును. చూస్తే అక్కడ సంజన అందరివి సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత లోపలికొచ్చేస్తుంది సంజన అని చెప్పినప్పుడు ఆ! అందరూ క్లాప్స్ కొట్టారు. మాస్క్ మ్యాన్ మాత్రం కాలు మీద హ్మ్. కాలేసుకొని ఇలా హ్మ్. ఇలా కూర్చున్నాడు. అదే లిటరల్ ఆడికి ఇష్టం లేదు. అండ్ హ్మ్. చూడాలి మరి ఈ వీక్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్ లో సంజన నేస్తారు నాకు తెలిసి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు అవును. వేస్తారు లిటరల్ గాను. హ్మ్.
అదే ఇప్పుడు అడిగితే టీ పెట్టమని అడిగితే నేను చేయనంటే నాకు చేయవాలేదు ఆల్రెడీ ఈ మేడం చెప్పాను నేను అని చెప్పాడు. తను కూడా ఏం ఆర్గ్యూ చేయలేదు, ఈడితో భరించలేమురా అవును. బాబు అని చెప్పి వెళ్ళిపోయింది లిటరల్ గాను. అవును. ఇంకా తర్వాత సంజన వచ్చింది లోపలికి. తర్వాత మళ్ళీ అందరు కూర్చొని డెసిషన్స్ అడుగుతున్నారు ఒక్కొక్కరు. అదే శ్రీజని లేపి సంచాలక్ శ్రీజ అని పిలిచారు. ఏంటమ్మా నువ్వు చేసింది కరెక్టా రాంగా? కరెక్ట్ గానే చేసాను సార్. ఏం కరెక్ట్ గా చేసావు అమ్మా అని అంటే చెప్తుంది ఇలాగ అది బటన్ ప్రెస్ చేయగానే బజర్ ప్రెస్ చేయగానే సౌండ్ రావాలి అని చెప్తున్నమాట. అయితే మనకి కానీ వీడియో వేయలేదు. అవును. నార్మల్ గా అడిగి ఇప్పుడు అయితే ఫస్ట్ సంజన అని చెప్పి మళ్ళీ ప్రియా అని ఎందుకు మార్చావు అని అడిగితే చెప్తుంటాను. అంటే నాకు ఫస్ట్ సంజన అని చెప్పాను కానీ అందరూ ప్రియా అని అంటున్నారు. కానీ అప్పుడు కూడా నేను ఆలోచించుకొని మళ్ళీ ప్రియా అంటే డెసిషన్ మార్చాను అని చెప్తున్నాను. అదే 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 లిటరల్ గా. అయితే ఫస్ట్ క్లారిటీ ఉండాలి కదా నీకు. అవును. నువ్వు చూసినప్పుడు సంచలక అయినప్పుడు మళ్ళీ డెసిషన్ మారుస్తావు అని చెప్పి అడిగారు. అవును. నాకు ఆడియన్స్ నుంచి ఏదో అడిగినట్టు పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా అని అడిగినట్టు. అప్పుడే పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా అని అడిగితే ఏం చెప్పారు దానికి పనిష్మెంట్? ఇంకో డ్రెస్ లే అనుకుంటా. అవునవునవును. డ్రెస్ ఒక డ్రెస్ తోనే ఉండాలి. అవును. మళ్ళీ బిగ్ బాస్ చెప్పేవాళ్ళు బిగ్ బాస్ ఆదేశం వరకు. అది ఇచ్చారు పనిష్మెంట్ శ్రీజాకి. అవును. నెక్స్ట్ ఏమో ప్రియాని అడిగారు. మళ్ళీ ఇప్పుడే అడిగావు కదా ఎందుకు శ్రీజ చెప్పినప్పుడు సంచాలకి చెప్పినప్పుడు మనం వెళ్ళాలి కదా వెళ్ళకుండా ఎందుకు అడిగావు అని అంటే నా ఫ్యామిలీ వీక్ సార్, ఫ్యామిలీ కదా ఫుల్ ఫీల్ అయ్యాను సార్. కొంచెం ఎమోషన్ మీద మళ్ళీ ఎందుకో చెప్పి దాని గురించి అవును ఫీల్ అయ్యి వెళ్ళలేదు అన్నది. ఇక్కడ ఫస్ట్ లో కూడా ఏదో అడిగినట్టున్నది కదా ఆడియన్స్ ని. ఫస్ట్ ఆడియన్స్ ని అడిగారు ఓనర్స్ టెనెంట్స్ అసలు ఫాలో అవ్వట్లేదు. ఎవరు పడితే వాళ్ళు రూమ్ లోకి వచ్చేస్తున్నారు, ఈ బెడ్ వీళ్ళే ఎక్కువ షేర్ చేసుకున్నారు, వీళ్ళే పడుకుంటూ పోతున్నారు, ఇది అది అని చెప్పారు. సరే హౌస్ లోకి వెళ్ళి అడిగేద్దాం. ఓకే హౌస్ ఏమ్మా అని చెప్పి ఆడియన్స్ అంటున్నారు. నాకు సార్ ప్రతిదానికి ఆడియన్స్ అంటున్నారు. ఆయన 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 ఫోర్స్ఫుల్ గా చెప్పట్లేదు ఒక ఒపీనియన్ లిటరల్ గా. ఈ రోజు 3 సార్లు అడిగినట్టున్నారు ఆడియన్స్. ప్రేమ సీజా పనిష్మెంట్ మళ్ళీ లాస్ట్ లో మాస్క్ మ్యాన్ అదే హరీష్ గురించి. అవును లిటరల్ గా జనాల్ని గెలుచుకో అనేది అన్నాడు. ఎనీవేస్ దాని దగ్గరకు వద్దాం. చెప్పు. నెక్స్ట్ అది అయిన తర్వాత ఇంకా తర్వాత రామురావుతో వీడియో చేసారు అన్నమాట. అవును. అదే అక్కడ అదే టీవీ గురించి ఆ రోజు మనం మాట్లాడే ఎపిసోడ్ టీవీ గురించి గొడవ ఏంటని వేస్తే అక్కడ లోపలేమో ఇలా అందరు కూర్చొని తనుజ అడుగుతుంది. నువ్వు ప్లీజ్ అలా చేయకదా, అందరిని అడుగుతా అన్నావు కదా, అందరిని అడగకుండా మరి నలుగురిని అడిగేసి టీ డెసిషన్ అలా చెప్పేస్తావు అని అడిగితే అలా కాదు నేను అందరిని అడిగాను సంజనాన్ని అడిగితే అక్కడ తనుజ లేదు టీ ఏం వద్దని చెప్పేదని చూపించారు. నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్తే అక్కడేమో మళ్ళీ సేమ్ వీడియో. అదే అక్కడేమో అలా కాదు సంజన తనుజ వచ్చి సంజన అడుగుతుంది. అదే 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 అడిగితే సంజన వీడియో వేసారు కదా ఏ మజాక్ చేయకు, ఫ్లోరా మ్యాటర్ లాక్కోని మజాకా ఏంటి అని అంటుంది కదా అది సంజన అప్పుడు. అర్థం కావట్లేదురా ఈయన ఏంది నిజంగా కన్ఫ్యూజ్డా లేకపోతే కావాలని చేస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు. రాము రాథోడ్ అనే పర్సన్ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. కావాలని చేసింది అంత అంత లేదు కానీ కొంచెం అదే అయోమయం క్యాండిడేట్ లో ఉన్నాడు. ఎస్ యువర్ రైట్ ఈసారి నుంచి ఏమన్నా దొంగతనం జరిగితే బిగ్ బాస్ దొంగలు నా జాగ్రత్త అని బోర్డు వేస్తారని చెప్పారు. అవునవునవును. దానికి మళ్ళీ లాస్ట్ లో సంజన కొంచెం చిన్నదే ఉందంటే ఇప్పించండి సార్ అంత పెద్దదైతే నేను నాటీగా ఉంటాను సార్ ఏం చెప్తుంది లిటిల్ గాను. నెక్స్ట్ ఇంకా అదే రీతుని నించోబెట్టి అడిగారు ఎప్పుడు ఏడుస్తా ఉంటున్నావు కదా మన ఇట్లా లక్కలేదు అని తల కొట్టుకుంటున్నావు. పాత సాంగ్ కడవెత్తికి వచ్చింది కంటిపిల్ల తాతగారు నాన్నగారు పాడు గుర్తుందామంటే గుర్తుంది సార్. నేనంటే ఎలాగ ఏడుస్తున్నావు నువ్వు లిటరల్ గాను. ఏడు పాపే లక్ కాదు, లక్ కన్నా ఫోకస్ హార్డ్ వర్క్ ఉండాలి. ఫ్లోరా ఏమో లిటరల్ గాను ఎంజాయ్ చేస్తూ వేసింది అందుకే గెలిచిందంటే ఫ్లోరాని లేపారు. ఫ్లోరా నువ్వు ఏంటంటే ఐ వాజ్ ఎంజాయింగ్ సార్, నా లైఫ్ లో నాకు ఎప్పుడు డైరెక్షన్ లేదు, ఫస్ట్ టైం ఫోకస్ చేసి అందుకే ఎంజాయ్ చేశాను. లక్ కన్నా హార్డ్ వర్క్ ఫోకస్ ఉండాలి, అది లేదు అందుకే నువ్వు ఓడిపోయావు ఇది అది అని చెప్పి కూర్చోబెట్టేశాడు లిటరల్ గాను. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ నించోబెట్టారు. కనబట్లే
అస్సలు కనబడట్లే నువ్వు లిటరల్ గాను. మా కనిపించడం అంటే చేతిలో చెయ్యేసుకుని నేను పులిహార కలపడం కాదు నాన్న, గేమ్ ఆడాలి లిటరల్ గాను. నువ్వు వస్తున్నప్పుడు ఎలా వచ్చావు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు, ఇంక నువ్వు ఆడకపోతే నువ్వు నా పక్కన కూర్చుని ఇంకా ఐ హ్యావ్ టు సే బాయ్ బాయ్ టు యూ, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు అని అన్నాడు లిటరల్ గా. నెక్స్ట్ ఇంకా హరీష్ ఇందాక మాట్లాడాడు లత్కో హైజీన్ లత్కో టాపిక్ ముందు వచ్చింది యాక్చువల్ గాను. కోర్ టాపిక్ మొత్తం అనుకుందే జరిగింది లిటర్ గా, మనోడు దాన్ని డిఫెండ్ చేశాడు. అయితే నేను లత్కోర్ హరీష్ అని పిలుస్తాను, ఓకేనా నీకు? హౌస్ ఏమంటారు? అదే అదంత కాదు అంటే నేను మనిషిని అనలేదు అక్కడ, సిచ్యువేషన్ అన్నాను, చేసే పనులు అన్నాను. చేసే పనులు. అయితే ఇప్పుడు నేను లత్కోర్ హరీష్ నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు అంటాను అంటే ఇప్పుడు నీకు కరెక్ట్ అయిపోద్దా, నీకు కరెక్ట్ అయిపోద్దా, నువ్వు కాస్తుంది అంటారు. అది కాదురా, హైలైట్ ఏంటంటే అతను అంటే తప్పేంటి, అతను బాగున్నాడు, అతని షర్ట్ బాగుంది అన్నాను, అందులో తప్పేంటి ఇది అని చెప్పి నీట్ గా చెప్పాడు లిటరల్ గాను. కానీ లాస్ట్ కి ఏంటంటే ఇంక నుంచి జాగ్రత్తగా ఉండు, మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడు, కొంచెం పాలిష్డ్ గా చెప్పండి. ఓకే సార్, తప్పుడు పనులు అంటాను, తప్పుడు పనులు కాదు, బయాస్డ్ అంటాను అని చెప్పి ఇలాంటి మాటలు పక్షవాతం లేకుండా మాట్లాడుతాను. ఓకే, సెంటెన్స్ లోని ఫ్రేమ్ చేసుకుంటాను, అదే తప్పు లేకుండా అని చెప్పాను. అది దాని గురించి ఏం జడ్జిమెంట్ ఇవ్వలే లిటరల్, జస్ట్ ఆ వర్డ్ సరిగ్గా యూజ్ చేయొద్దని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి వదిలేశారు అంతే లిటరల్ గా. తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏమో హరీష్ కి ఏంటికి వేలుకి బ్యాండ్ ఉంది అంటే అన్నిట్లో వేలు పెడుతున్నావు కదా అని చెప్పి, అందుకే ఇట్లా అయింది ఇది అది అని చెప్పి. తర్వాత ఏదో చెప్పినట్టున్నాడు ఇట్లాగా హైజీన్ గురించి మళ్ళీ ఏదో చెప్పినట్టున్నాడు లిటరల్ గాను. అదే ఇందాక మనం మాట్లాడుతున్నదే నేను చెప్పాను సార్, నేను అంటే 3 days నుంచి చేంజ్ చేసుకోవట్లే అని చెప్పారు, నా మీద నింద వేశారు. కానీ వాళ్ళు నాకు వచ్చి చెప్పలేదు, తన కొద్దే చెప్తున్నప్పుడు స్టేజ్ మీదకి వచ్చి, వాళ్ళు ఎప్పుడు చెప్పుంటే నేను మార్చుకునేవాడిని కదా, కానీ ఒకరికి నా ఫేస్ మీద కొద్ది చెప్పలేదు, వాళ్ళు తింటున్నది మీరు హైజీన్ గా లేకుండా వండుతున్నారు అని కూడా చెప్పలేదు. సో నేనేమనుకుంటున్నాను మామూలుగానే ఉన్నాను అని చెప్తున్నాను. అయితే అప్పుడు ఇంకా నాకు అప్పుడు మళ్ళీ నాకు సార్ అడుగుతున్నాడు, నాకు ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు ఇక్కడ అని చెప్పి. అదే అప్పుడు అన్నాడు కదా, నువ్వు మనుషుల్ని గెలుచుకోవాలి, నీ గురించి ఎవరు స్టాండ్ తీసుకోరు. హౌస్ మేట్ అదే ఆడియన్స్ ఎవరికైనా అనిపిస్తుందా అంటే ఎవరు చేతులు ఎత్తలేదు లిటర్ గా, చూసావా, నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ లిటర్ గా. నువ్వు మారాలి, మార్చుకో, మనుషుల్ని గెలుచుకో అనేదో క్లాస్ స్పీకర్. నాకు తెలిసి ఏం చేంజ్ అవ్వడరా ఆయన, ఎంత చెప్పినాను. లాస్ట్ 2 weeks అది చెప్తున్నాడు, ఆయన ఏం చేంజ్ అవ్వట్లేదు. చూడాలి మరి ఏమవుద్దో నెక్స్ట్ వీక్. లాస్ట్ ప్రమోషన్ టాస్క్ అయింది, బతుకమ్మరా దసరా కదా, దసరా కాబట్టి బతుకమ్మ వేయించారు. అందులో మన దివ్యానేమో సంచాల కింద పెట్టారు, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్. బేసికల్ గా టెనెంట్స్ ముగ్గు బాగుంది, అన్ని యూజ్ చేశారని చెప్పి వాళ్ళకి ఇచ్చేసారు లిటరల్ గాను. అండ్ లాస్ట్ లో వెళ్ళిపోతూ సార్ ఫుడ్ ఏమైనా చేంజ్ చేయండి సార్ ఓనర్స్ అడిగినట్టుంది. టెనెంట్సా ఓనర్సా? టెనెంట్స్ కదా ఫుడ్ ఇచ్చేది. అవునా? ఓనర్స్ కి ఫుడ్ చేస్తారు, బిగ్ బాస్ ఏమో టెనెంట్స్ కి ఫుడ్ పంపిస్తారు. క్యారేజ్ లో పంపిస్తున్నట్టున్నాడు. అదేమో ఎప్పుడు సేమ్ అన్నమాట, రోజు సాంబార్ పొటాటోను ఇంకా ఇడ్లీ టిఫిన్ ఏదో సేమ్ రెగ్యులర్ గా ఉంటుంది. ఓకే అదా, ఓకే అదే కుదరదని ఏదో చెప్పేసినట్టున్నారు కదా సార్ లిటరల్ గా. సినిమా నాకు తెలిసి ఎవరో రాశి ఖన్నాను ఇంకా శ్రీనిధి శెట్టి వాళ్ళ సినిమా వస్తుంది కదా, డీజే టిల్లు హీరో గాడిది, డీజే టిల్లు హీరో సినిమా, అది వాళ్ళు వస్తారు. ఇంకా కిరణ్ అబ్బవరం క్రాంప్ సినిమా ప్రమోషన్ కి వస్తున్నాడు లిటరల్ గాను. సో ఆ డిస్కషన్ ఉంటుంది. అండ్ ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు, ప్రియాని ఎలిమినేట్ చేస్తారు, లేకపోతే వరస్ట్ కేసులో మన సోల్జర్ కళ్యాణ్, వాళ్ళిద్దరు లీస్ట్ లో ఉన్నట్టున్నారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ అవ్వచ్చు. అది ఏమో కళ్యాణ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఎందాకే కదా అన్నాను నాకు, అదే నా పక్కన వచ్చి నిల్చుంటాను. అదే ఇండైరెక్ట్ గా చెప్పాడు లిటరల్ గాను. సో అదొక మరి వార్నింగో లేకపోతే అదే ఫ్యాక్టో చూడాలి మనం. ఇంకా ఎనీ మోర్ పాయింట్స్? ఈ రోజుకి ఇంతేనా? మామూలుగా మనం అనుకున్నది అంతా చెప్పారు సార్. మన వీడియో చూస్తున్నారు, ఇది సీక్రెట్ సబ్స్క్రైబర్ మనకి లిటరల్ గారు అన్ని వీడియోస్ చూస్తారు. ఎనీవేస్ ఈ రోజు వీడియో ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. సో ఇవాళ అనుకున్నదే జరిగింది, కాకపోతే నేను అది ఎక్స్పెక్ట్ చేయలే. అమ్మ టాస్క్లు ఉంటాయి, జుట్టు కత్తిరించుకోవడం, ఇంకా కొన్ని రోజులు ఉంచుతా అనుకున్నా, ఒక రోజే ఉంచినట్టు సీక్రెట్ రూమ్ లో వెంటనే పంపించారు లిటరల్ గా. ఒక పూట చెప్పాలంటే ఒక పూట రాత్రి పంపించారు, ఆ రోజు పడుకోమన్నారు అక్కడ. నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది, ఆమెను వచ్చారు, మళ్ళీ వెనక్కి పంపించారు లిటరల్ గా.
సో అది అరే అవునరా. ఎందుకంటే అంత ముందు సీజన్స్ లోనే ఆ, సీక్రెట్ రూమ్స్ అంతగా సక్సెస్ అవ్వలేదు లాస్ట్ కొన్ని సీజన్స్ ఆ లో. ఫెయిల్ అది యాక్చువల్ కాన్సెప్టే ఫెయిల్ అది అవును. లిటరల్ గాను. లోబో, ఇంకెవరు ఆ! షణ్ముఖ్, ఆ! జశ్వంత్ ఆయన పంపించారు. అవన్నీ ఆ! పెద్ద ఫెయిల్ అయిపోయాయి లిటరల్ గాను. సో ఈసారి ఒరే అవునరా, ఫ్రైడే జరిగింది చూపించలేదేంట్రా? ఫ్రైడే జరిగింది చూపించలేదు. డైరెక్ట్ అంటే మరి ఇంక ఎపిసోడ్ తీయాలని చెప్పి ఎసేదేమో ఇంకా. టైం సరిపోదని. ఫ్రైడే జరిగింది ఏమీ చూపించారు అంటే ఫ్రైడే అంతా తిని పడుకున్నారు అనమాట అయితే అందరూ కలిసి. అంతగా అంతే కదా. ఫుటేజ్ ఫుటేజ్ అసలు ఏం లేనట్టుంది ఇంపార్టెంట్. ఫుటేజ్ సార్, ఫుటేజ్ ఏం రాలేదు, కొంచెం డిస్కషన్ పెట్టండి సార్, ఇవాళ ఫుటేజ్ రాలేదు సార్ అన్నట్టున్నారు. అదే ఏందో నేను అదే షాక్ అయ్యా, ఏంటి ఫ్రైడే ఎపిసోడ్ చూపించుకుని డైరెక్ట్ సంజన కమ్ అమ్మా, అందరిని తిట్టేయమ్మా, ఉండమ్మా, వెళ్ళిపోమ్మా లోపలికి, అంతే లిటరల్ గాను. నేను సర్ప్రైజ్ అయ్యా. ఎనీవేస్ ఏమో మరి వాళ్ళు ఏం ప్లాన్ చేశారు ఏంటో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అది ఈ వీక్ జరిగింది. సో రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం, రేపు ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూద్దాం అండ్ క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ కమెంటింగ్ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. మళ్ళీ రేపు కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, సీ యూ, వాష్ అవుట్, బాయ్ బాయ్.